మీరు కష్టాలలో ఉన్నప్పుడు తప్పకుండా చూడాల్సిన వీడియో. ఈ కథ మీ అన్ని బాధలను తొలగిస్తుంది. ఒకసారి బుద్ధుడు తన శిష్యులకి కొన్ని ఉపదేశాలు చెప్తున్నాడు. అయితే వాళ్లలో ఒక శిష్యుడు నించుని బుద్ధుడిని 3 ప్రశ్నలు అడిగాడు. ఎవరికి అదృష్టం ఉంటే అన్నం లభిస్తుంది? ఈ ప్రపంచంలో బలవంతుడు ఎవరు? ఇచ్చిన మాట తప్పితే ఏం జరుగుతుంది? అని అడుగుతాడు. ఇది విన్న గౌతమ బుద్ధుడు, శిష్యా, నువ్వు చాలా మంచి ప్రశ్నలు అడిగావు. ప్రతి ఒక్కరికి ఈ 3 విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను నీకు ఒక కథ చెప్తాను. అది జాగ్రత్తగా వింటే నీకు నీ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని చెప్తాడు. ప్రాచీన కాలంలో ఒక అడవిలో ఒక అతిపెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఒక గ్రద్ద నివసిస్తూ ఉండేది. ఆ చెట్టుకి కేవలం కొద్ది దూరంలో ఒక చిన్న పుట్టలో పాము నివసిస్తూ ఉండేది. ప్రతిరోజు ఆ పాముని చెట్టుపైన ఉన్న గ్రద్ద గమనిస్తూనే ఉండేది. ఒకరోజు పాము బయటకు రావడం గుర్తించిన గ్రద్ద ఒక్కసారిగా పాము దగ్గరకు వెళ్ళింది. కాని ఆ పాము ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. అందుకే వెంటనే వెనక్కి వెళ్లిపోయింది. కాని కొంతసేపటికి పాము తన పుట్టలో నుంచి బయటకు చూసి, గ్రద్ద ఇక్కడే ఉందా లేదా అని వెతుకుతుంది. ఇంతలో ఆ గ్రద్ద పాముని పట్టుకోవడానికి మళ్లీ వచ్చింది. కాని ఈసారి కూడా ఆ పాము బయటకు రాకుండా లోపలికి వెళ్ళింది. పాము బయటకు రావాలనుకున్న ప్రతిసారి గ్రద్ద దానిపైన దాడి చేసి తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తుంది. దీంతో అది మళ్లీ వెనక్కి వెళ్లిపోతుంది. మరోవైపు గ్రద్ద మాత్రం చాలా రోజుల నుంచి ఆ పాము ఎప్పుడు బయటికి వస్తుందా, ఎప్పుడు దాన్ని తిందామా అని ఆలోచిస్తూ ఉంటుంది. పుట్ట లోపల ఉన్న పాము మాత్రం భయంతో చాలా రోజుల వరకు బయటకు రాదు. ఒకవేళ మహారాజు విక్రమార్కుడు ఇక్కడికి వస్తే నా కష్టాలన్నీ తొలగిపోతాయని ఆ పాము తనలో తాను అనుకుంటూ ఉంటుంది. ఆ మార్గంలో వెళ్తున్న ప్రతి ఒక్కరితో విక్రమాదిత్య మహారాజుని ఇక్కడికి తీసుకురమ్మని చెప్తుంది. అతను నన్ను ఒకసారి కలిస్తే నేను అతనికి జీవితాంతం రుణపడిపోతాను అని చెప్తుంది. కాని ఎన్ని రోజులు గడిచినా కూడా మహారాజు విక్రమాదిత్యకి సమాచారం చేరలేదు. ఒకరోజు విక్రమాదిత్య అడవి నుంచి వెళ్తున్నప్పుడు పాముకి ఒక శబ్దం వినిపించింది. దీంతో అది దాని పుట్టల నుంచి బయటకు రాకుండానే, మీరెవరో నాకు తెలియదు. వీలైతే మహారాజు విక్రమాదిత్యని మీరు ఇక్కడికి తీసుకురండి అని చెప్తుంది. ఇది విన్న ఆ మనిషి ఎందుకు, నీకు అతనితో ఏం పని ఉంది అని అడగగానే ఆ పాము మాట్లాడుతూ, విక్రమాదిత్య గారు, ఏ ప్రాణికి కష్టం వచ్చినా సహాయం చేస్తారు. నేను ఇప్పుడు ప్రస్తుతం అతి పెద్ద సమస్యలో ఇరుక్కున్నాను. నేను చాలా రోజుల నుంచి ఈ పుట్టలోనే ఉన్నాను. నాకు చాలా బాధగా ఉంది. నేను ఈ పుట్ట నుంచి బయటకు వచ్చిన ప్రతిసారి ఈ చెట్టుపైన ఉన్న గ్రద్ద చంపడానికి ప్రయత్నిస్తుంది. అందుకే నేను దీని నుంచి బయటకు కూడా రావడం లేదు. నేను భోజనం చేసి చాలా రోజులైంది. ఇప్పుడు నాకు చాలా ఆకలిగా ఉంది. అందుకే నేను మహారాజుని కలవాలని అనుకుంటున్నాను అని చెప్పగానే విక్రమాదిత్య మాట్లాడుతూ, ఓ సర్పమా, నేను మహారాజు విక్రమాదిత్యని, నేను నీకు ఎలా సాయం చేయగలను అని అడగగానే ఆ పాము, మహారాజా, మీరు ఏ పనైనా చేయండి, కాని నన్ను ఈ గ్రద్ద నుంచి కాపాడండి. లేకపోతే నన్ను ఏదో ఒక రోజు అది ఖచ్చితంగా చంపేస్తుంది అని చెప్తుంది. ఇది విన్న విక్రమార్కుడు, సరే, అలా అయితే నేను ఇక్కడి నుంచి తీసుకెళ్లి అడవిలో చాలా దూరంగా వదిలేస్తాను అని చెప్తాడు. ఇది విన్న పాము వెంటనే మాట్లాడుతూ, లేదు, అలా చేస్తే ఈ గ్రద్ద మిమ్మల్ని అనుసరించి నన్ను వదిలేయగానే చంపి తినేస్తుంది. దీనికి నేను ఒక ఉపాయం ఆలోచించాను. మీరు కాసేపు నన్ను మీ కడుపులో పెట్టుకోండి. అప్పుడు ఈ గ్రద్దకి నేను ఎక్కడికి వెళ్లానో అస్సలు తెలియదు. దీంతో మీరు నన్ను చాలా దూరం వరకు తీసుకువెళ్లి వదిలేయవచ్చు. కొంత దూరం వరకు నడిచిన తర్వాత నేను మీ కడుపు నుంచి బయటకు వచ్చేస్తాను అని పాము చెప్తుంది. నిజానికి విక్రమాదిత్య కష్టాలు ఉన్న ఏ జీవికైనా సాయం చేస్తాడు. అందుకే అతను పాము చెప్పిన మాటలు కూడా ఒప్పుకుంటాడు. దీంతో పాము వెంటనే విక్రమాదిత్య కడుపులోకి వెళ్ళింది. కాసేపటికి విక్రమాదిత్య అడవిలో నడుస్తూ ఉంటాడు. కొంత దూరం వెళ్లగానే ఒక సురక్షితమైన ప్రదేశం వస్తుంది. అప్పుడు విక్రమాదిత్య, ఓ సర్పమా, నా కడుపు నుంచి బయటకు రా. నేను నీకోసం ఒక సురక్షితమైన ప్రదేశాన్ని వెతికాను. ఇక్కడ నివసిస్తే నీకు ఏ హాని జరగదు. నిన్ను ఏ గ్రద్ద ఏమీ చేయలేదు అని చెప్తాడు. ఇది విన్న వెంటనే పాము, లేదు మహారాజా, నేను మీ కడుపు నుంచి బయటకు రానని చెప్తుంది. అప్పుడు విక్రమాదిత్య, కొంత దూరం వెళ్లిన తర్వాత నువ్వు కడుపు నుంచి బయటకు వస్తావని నాకు మాట ఇచ్చావు. కాని ఇప్పుడు ఎందుకని రావడం లేదని అడగగానే ఆ పాము, మీ కడుపులో ఉన్నప్పుడు దొరికిన ఆనందం నాకు ఏ పుట్టలో ఉన్నప్పుడు కూడా దొరకలేదు.
నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కడుపు నుంచి బయటకు రాలేనని చెప్పింది. పాము యొక్క చెడు స్వభావాన్ని అర్థం చేసుకున్న విక్రమాదిత్యకి అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ పాము యొక్క విషంతో మహారాజు యొక్క శరీరం పూర్తిగా బలహీనపడింది. దీంతో అతను ఒకవేళ ఇప్పుడు నేను నా రాజ్యానికి బయలుదేరితే దారి మధ్యలోనే స్పృహ కోల్పోతాను. అందుకనే ఈ అడవుల్లో ఏదో ఒక చోట చిన్న కుటీరాన్ని ఏర్పాటు చేసుకుని నివసిద్దాం అనుకుంటాడు. అతని శరీరం నుంచి రక్తం బయటకు వస్తుంది. అలానే ఆ పాము యొక్క విషం వల్ల అక్కడ చాలా దుర్వాసన వస్తుంది. అక్కడే మహారాజు విక్రమాదిత్య విశ్రాంతి తీసుకుంటాడు. ఆ కాలంలో శ్రావస్తి అనే మరొక రాజ్యం ఉండేది. దానికి రాజు తామధ్వజుడు. అతనికి 3 కూతుర్లు. నిజానికి ఇతనికి చాలా అహంకారం. తనకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సరే వాళ్ళని శిక్షిస్తాడు. ఒకరోజు ఇతను తన కూతుర్లతో, మీరు ఎవరి అదృష్టం వల్ల భోజనం చేయగలుగుతున్నారు అని అడుగుతాడు. వాళ్లలో 2 కూతుర్లు భయపడి మేము మీ భాగ్యం వల్లే భోజనం చేయగలుగుతున్నాం నాన్న అని చెప్తారు. కాని అతని మొదటి కూతురు చిత్రలేఖ మాత్రం, లేదు నాన్న, మేము మా భాగ్యం వల్లే భోజనం చేస్తున్నామని చెప్తుంది. ఈ మాట విన్న వెంటనే తామధ్వజుడికి చాలా కోపం వస్తుంది. దీంతో తను తన కూతురిని శిక్షించాలని అనుకుంటాడు. వెంటనే తన రాజ్యంలోని బ్రాహ్మణులను పిలిపించి, మీరిద్దరూ నా కూతుర్లకి వివాహ సంబంధం నిశ్చయించండి. నా మొదటి కూతురు చిత్రలేఖకి ఒక బలహీనమైన రాజును వెతకండి. మిగిలిన 2 పరాక్రమవంతులైన రాజులను వెతకండి అని చెప్తాడు. రాజుగారి ఆజ్ఞ ప్రకారం ఆ 3 పెళ్లి చేయడం కోసం 2 బ్రాహ్మణులు కలిసి సంబంధాలు వెతుకుతూ ఉంటారు. బ్రాహ్మణులిద్దరూ రాజుగారి 2 కూతుర్లకు గొప్ప రాజకుటుంబాలను వెతికారు. కాని రాజుగారి పెద్ద కూతురికి వరుడు ఇంకా దొరకలేదు. బ్రాహ్మణులు 2 రాజ్యమంతా వెతుకుతూనే ఉంటారు. అలా వాళ్లు ఒక అడవిలో ప్రయాణిస్తారు. అక్కడ మహారాజు విక్రమాదిత్య చాలా బలహీనంగా ఉంటాడు. ఆ రాజుగారిని చూసిన వెంటనే బ్రాహ్మణులిద్దరూ ఇంతకంటే మంచి వ్యక్తి మనకు దొరకరని భావించారు. అందుకనే ఇతనితో రాజు యొక్క పెద్ద కూతురు పెళ్లి చేయడం మంచిదని రాజుగారికి చెప్తారు. అతను చాలా బలహీనంగా ఉన్నాడు. దీంతో బ్రాహ్మణులిద్దరూ అతనితో చిత్రలేఖ వివాహం నిశ్చయించారు. చిత్రలేఖని వాళ్లు అడవికి తీసుకెళ్లి అక్కడున్న విక్రమాదిత్యతో వివాహం చేశారు. నిజానికి మహారాజు విక్రమాదిత్య ఒక గొప్ప పరాక్రమవంతుడు. కేవలం ఆ పాము వల్లే అతను బలహీనంగా మారిపోయాడు. కాని చిత్రలేఖ ఒక గొప్ప పతివ్రత. తన భర్త లేవలేని స్థితిలో ఉన్న ప్రతిరోజూ అతనికి సేవ చేస్తూ ఉండేది. కాని రాజు యొక్క మిగిలిన 2 కూతుళ్లు మాత్రం రాజభవనాల్లో సుఖాలు అనుభవిస్తూ ఉంటారు. ఈ విధంగా సమయం గడుస్తూ ఉంటుంది. అయితే విక్రమాదిత్య నివసిస్తున్న ప్రదేశానికి కొంత దూరంలో మరొక పాము పుట్ట ఉంది. అయితే ఒకరోజు విక్రమాదిత్య నిద్రపోయిన తర్వాత ఆ పాము పుట్టలో నుంచి బయటకు వచ్చి విక్రమాదిత్య కడుపులో ఉన్న పాముతో, ఓ దుష్టుడా, నువ్వు నీ మాట తప్పి మహారాజు విక్రమాదిత్య కడుపులో ఎలా నివసిస్తున్నావు? మహారాజుకి తన కడుపు నుంచి బయటకు వస్తావని మాట కూడా ఇచ్చావు. కాని ఇన్ని రోజులు నువ్వు లోపల నుంచి బయటకు రాకుండా ఏం చేస్తున్నావు? నీ వల్ల మహారాజు పూర్తిగా బలహీనపడ్డారు. నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో నీకు అర్థం కావడం లేదా? ఈ సమయంలో విక్రమాదిత్యుడు ఎంతో మందికి సాయం చేసేవారు. నేను నిన్ను చంపడం ఒక కష్టమైన పనేమీ కాదు. ఎవరైనా గంగాజలాన్ని తెచ్చి విక్రమాదిత్యకు తాగిస్తే అతని కడుపులో ఉన్న నువ్వు ఒక్క క్షణంలోనే 100 ముక్కలు అవుతావని చెప్తుంది. ఇది విన్న విక్రమాదిత్య కడుపులో ఉన్న పాము మాట్లాడుతూ, నేను నీలాంటి అద్భుతమైన స్వరాన్ని ఇప్పటివరకు వినలేదు. నీ చావు యొక్క ఉపాయం నాకు కూడా తెలుసు. రావి చెట్టు యొక్క నూనెను వేడి చేసి నీ పుట్టలో పోస్తే నువ్వు చనిపోతావు. ఆ తర్వాత నీ పుట్టను తవ్వితేనే చాలా బంగారం బయటకు వస్తుందని చెప్తుంది. ఇలా 2 పాములు కాసేపు వాదించుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాయి. చిత్రలేఖ రహస్యంగా ఈ మాటలను జాగ్రత్తగా వింటూనే ఉంటుంది. అప్పుడే తనకి తన భర్త కడుపులో ఒక పాము ఉందనే విషయం తెలుస్తుంది. దీంతో తను ఒక ముని ఆశ్రమానికి వెళ్లి గంగాజలం కావాలని అడుగుతుంది. అసలు నువ్వు ఎవరు? గంగాజలంతో నీకేం పని అని ఆ ముని అడుగుతాడు. అప్పుడు చిత్రలేఖ మహర్షిగారు, నేను తామధ్వజుడి యొక్క కూతురును. నా భర్త కడుపులో ఒక పాము కూర్చొని ఉంది. గంగాజలం దానికి విరుగుడుగా పనిచేస్తుందని నేను విన్నాను. అందుకే మీ దగ్గరకు వచ్చానని చెప్తుంది. ఇది విన్న మహర్షి చిత్రలేఖకి వెంటనే గంగాజలాన్ని ఇచ్చాడు. దీంతో తను ఆ గంగాజలాన్ని తీసుకుని విక్రమాదిత్య దగ్గరకు వెళుతుంది. ఆ తర్వాత తను మహారాజు విక్రమాదిత్యతో, ప్రభు, ఒక్కసారి మీరు ఈ గంగాజలాన్ని తాగండి. దీంతో మీ బలహీనత మొత్తం తగ్గిపోతుందని చెప్తుంది.
ఇది విన్న విక్రమాదిత్యుడు వెంటనే గంగాజలాన్ని తాగుతాడు. కాసేపట్లోనే అతని కడుపులో ఉన్న పాము చనిపోతుంది. దీంతో అతనికి ఉన్న బలహీనత మొత్తం తొలగిపోతుంది. ఒకరోజు చిత్రలేఖ విక్రమాదిత్యతో మాట్లాడుతూ, ప్రభు, మీరు వీలైతే నాకు రావి చెట్టు యొక్క నూనెను తీసుకురాగలరా అని అడుగుతుంది. నిజానికి పెళ్లైనప్పటినుంచి చిత్రలేఖ జాగ్రత్తగా చూసుకుంటుంది. పెళ్లైన తర్వాత తను మొట్టమొదటిసారి విక్రమాదిత్యని ఒక వస్తువు కావాలని అడిగింది. దీంతో విక్రమాదిత్య కూడా వెంటనే నూనెని తీసుకురావడానికి వెళ్లాడు. కొంత సమయంలోనే అతను నూనెని తీసుకుని తిరిగి వస్తాడు. చిత్రలేఖ ఆ నూనెని బాగా వేడిచేసి తన కుటీరం దగ్గరలో ఉన్న పాము పుట్టలో వేస్తుంది. కాసేపటికి మహారాజు విక్రమాదిత్యని అక్కడ తవ్వమని చెప్తుంది. విక్రమాదిత్యుడు అక్కడ తవ్వగానే అక్కడి నుంచి చాలా బంగారం బయటపడుతుంది. దీన్ని చూసిన చిత్రలేఖ, మహారాజా, మా నాన్నగారు నన్ను చాలా అవమానించారు. నన్ను ఒక బలహీనమైన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని మీతో పెళ్లి చేశారు. కాని నా అదృష్టం వల్ల అంతా మంచే జరిగింది. ఇప్పుడు మనం ఈ అడవిలోనే ఒక అద్భుతమైన కోటను నిర్మించుకుందామని చెప్తుంది. దీంతో విక్రమాదిత్య మాట్లాడుతూ, చిత్రలేఖ, నువ్వేం మాట్లాడుతున్నావు? మనం రాజకుటుంబానికి చెందినవాళ్లం. అడవిలో కోటను నిర్మించి నివసించలేము అని చిత్రలేఖకి నచ్చ చెప్పాలని చూస్తాడు. కాని ఎంత చెప్పినా కూడా చిత్రలేఖ, విక్రమాదిత్యుడు మాట వినలేదు. దీంతో విక్రమాదిత్య కూడా ఆ అడవిలోనే ఒక అద్భుతమైన కోటను నిర్మిస్తాడు. మరోవైపు తామధ్వజుడి రాజ్యాన్ని మరొక రాజు ఆక్రమిస్తాడు. దీంతో తామధ్వజుడు తన కుటుంబంతో పాటు అక్కడి నుంచి పారిపోయి అడవిలోకి వస్తాడు. చాలా రోజుల వరకు ఆహారం కోసం వెతుకుతూనే ఉంటాడు. చివరికి ఒకరోజు అతను విక్రమాదిత్యుడి కోట వరకు వచ్చేస్తాడు. చిత్రలేఖ తామధ్వజుడిని చూడగానే గుర్తుపట్టింది. దీంతో ఒక సేవకుడి ద్వారా కోట లోపలికి ఆహ్వానించింది. అసలు తను ఎవరు? నన్ను ఎందుకు పిలుస్తుంది అని తామధ్వజుడు తనలో తాను ఆలోచిస్తూ ఉండిపోయాడు. తామధ్వజుడు అక్కడికి వెళ్లగానే తన కూతురిని గుర్తుపట్టాడు. నాన్న, నేను కేవలం నా భాగ్యంలో ఉన్నదే తింటాను. మీ భాగ్యం తినడం లేదు. మీరు నన్ను బలహీనుడికి ఇచ్చి పెళ్లి చేశారు. కాని నా జాతకంలో బలహీనుడు లేడు. నా భర్త ఒక పరాక్రమవంతుడు అని చెప్పగానే తామధ్వజుడు తను చేసిన తప్పును గుర్తించి క్షమాపణ కోరాడు. చిత్రలేఖ తన తండ్రిని లోపలికి ఆహ్వానిస్తుంది. ఆ తర్వాత విక్రమాదిత్యుడు తన మామగారిని రాజ్యానికి తీసుకువెళ్లాడు. విక్రమాదిత్యుడు తామధ్వజుడి రాజ్యాన్ని ఆక్రమించిన రాజును ఓడించి తన మామగారికి తిరిగి ఇచ్చేశాడు. ఈ విధంగా బుద్ధుడు తన శిష్యులకు కథను చెప్తాడు. ఆ శిష్యుడు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి. ఎవరైనా సరే వాళ్ల భాగ్యంలో ఉన్నది మాత్రమే తింటారు. రెండవది, ఈ ప్రపంచంలో బలమైనది సమయం. విక్రమాదిత్యుడి కడుపులో పాము ఉన్న సమయంలో అతను చాలా బలహీనంగా ఉన్నాడు. కాని ఎప్పుడైతే అతను గంగాజలం తాగాడో అప్పుడు మళ్లీ బలవంతుడు అయ్యాడు. మూడవది, విక్రమాదిత్యుడి కడుపులో ఉన్న పాముకి ఏ గతి పట్టిందో ఇచ్చిన మాట తప్పిన వారికి కూడా అదే గతి పడుతుంది. ఇది విని ఆ శిష్యులందరూ ఆనందించారు. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.